అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సైకోటిక్ రాముడు 16వ భాగం. రచయిత రూప గారు. కరుణ, ప్లీజ్ కరుణ ఏడవద్దు. విల్ ఫైండ్ సొల్యూషన్. అసలు ఇదంతా ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? బేబీకి ఫాదర్ ఎవరని అడిగేంతలో ఆకాష్ వస్తాడక్కడికి. కరుణ ఏడవడం చూసి వాట్ హ్యాపెండ్? ఎందుకు ఏడుస్తున్నావు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఎస్ ఆకాష్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. జస్ట్ కొంచెం హెడేక్గా ఉంది. కరుణ ఈ విషయం ఆకాష్ దగ్గర ఎందుకు దాస్తుందో భూమికి అర్థం కాలేదు. టాబ్లెట్ వేసుకున్నావా లేకపోతే తెప్పించేదా అని అడుగుతాడు ఆకాష్. ఐ యామ్ ఓకే ఆకాష్, డోంట్ వరీ. మొన్నటి మా ప్రజెంటేషన్ నచ్చి ఆ కాంట్రాక్ట్ మనకి ఇచ్చిన క్లయింట్స్ నెక్స్ట్ వీక్ ఫారెన్లో మన డిజైన్స్ ప్రజెంట్ చేయాలి అనుకుంటున్నారు. ఈజ్ ఇట్? ఎస్ ఆకాష్, ఇప్పుడే ఈమెయిల్ చేశారు. ఓకే, ఐ విల్ చెక్. డిజైన్స్ ఎంతవరకు వచ్చాయి? ఆల్మోస్ట్ ఫినిష్, కానీ వాటికి ఫ్యాషన్ గల్లే ఇంకా సెట్ కాలేదు. డోంట్ వరీ, ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. భూమి, కమ్ టు మై క్యాబిన్ అని అంటాడు ఆకాష్. కరుణ, ఇఫ్ యూ వాంట్ టు టేక్ లీవ్ టుడే విల్ మేనేజ్. నో ఆకాష్, ఐ యామ్ ఓకే. భూమి, మనం మళ్ళీ మాట్లాడదాం ఈ విషయం గురించి. ఈ విషయాలు నేను ఆకాష్తో షేర్ చేసుకోవాలని అనుకోవడం లేదు. నీకు ఇదే డౌట్ వచ్చుంటుంది కదా అని అంటుంది కరుణ. అవును అని తలూపింది భూమి. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా కొన్ని విషయాలు మనం షేర్ చేసుకోలేం కదా. నువ్వు ఎక్కువగా ఆలోచించకు అని చెప్పి భూమి అక్కడి నుంచి వెళ్తుంది. తన వర్క్లో తను మునుగుతుంది కరుణ ప్రెగ్నెన్సీ పరధ్యానంలో లోపలికి వచ్చిన భూమి డోర్ కానుకొని ఉన్న ఆకాష్ని గమనించకుండా తన చేయి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. తన చేయి పట్టుకొని ఫోర్స్గా లాగేసరికి ఊహల్లో నుంచి బయటకొచ్చి ఆకాష్ చెస్ట్ని తాకుతుంది. ఏంటి మేడం అంతగా ఏం తింగుతున్నారు? తనని అంత దగ్గరగా చూస్తూ ఉండేసరికి తన మాటలు కరువయ్యాయి భూమికి. హలో మిమ్మల్ని అని తన నడుముని ప్రెస్ చేస్తాడు ఆకాష్. తన బాడీ అంతా కరెంట్ షాక్ కొట్టినట్టుగా జివ్వుమన్నది. ఏం లేదని దూరం జరగడానికే చూస్తుంది. నా చేతుల నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదని నీకు తెలుసుగా, మరి ఎందుకు ట్రై చేస్తున్నావు? చిన్న హోప్. అచ్చా, శ్రీనుని పెళ్లి చేసుకోనని మా నాన్నగారికి చెప్పాను. ఓకే, మరి నాకెందుకు చెప్తున్నావు? ఇంకోసారి నేను శ్రీను మాట్లాడుకున్నా నువ్వు తప్పుగా అనుకోకూడదు అని. నాతో కాకుండా ఇంకా ఎవరితో నవ్వుతూ మాట్లాడినా నా పనిష్మెంట్ వేరే విధంగానే ఉంటుంది అంటాడు ఆకాష్. ఎందుకు అంత పొసివ్నెస్ నీకు? నువ్వు నా పిల్లవి అందుకే అని తనని ఇంకా గట్టిగా పైకి లాక్కొని కిస్ చేస్తాడు. వదులు వదులు అన్నా మనవాడు వినే రకం కాదు కదా. తనకి కావాల్సింది ఎలాగైనా తీసుకునే రకం. తుమ్మెద పువ్వులపైన ఉన్న తేనెని జుర్రుకున్నట్టు మా ఆకాష్ బాబు భూమి పెదాల్ని అలా జుర్రేశాడు. భూమి తన 2 చేతుల్ని పూలమాలలా ఆకాష్ మెడ మీద వేసింది. కొద్దిపాటి రెస్పాన్స్కి మా వాడికి పిచ్చెక్కిపోయి భూమి నడుముని ఇంకా గట్టిగా అదుముకున్నాడు ఆకాష్. ఇద్దరి మధ్య ఇంచు కూడా గ్యాప్ లేకుండా ఒకరికొకరు అల్లుకున్నారు. 10 నిమిషాల గాఢమైన ముద్దులో మునిగి తేలి ఇంక భూమికి ఊపిరి ఆగిపోతుంది అన్న టైంలో వదులుతూ చిన్నగా ఒక బయటిస్తాడు ఆకాష్. భూమి కింద పెదవికి కొంచెం బ్లీడింగ్ అవుతుంది. కోపంతో ఆకాష్ గుండెల మీద కొడుతుంది భూమి. తన 2 చేతులని కలిపి ఆకాష్ ఒక చేత్తో పట్టుకొని థ్యాంక్ యూ అని చెప్తాడు. స్మైల్ తన ఆన్సర్గా ఇస్తూ ఆకాష్ని హక్ చేసుకుంటుంది. ఇంతలో డోర్ నాక్ చేసుకుంటూ లోపలికి వస్తాడు శ్రీను. భూమిని ఆకాష్ హక్ చేసుకోవడం చూసి అక్కడే నిలబడిపోతాడు. సారీ సార్ అని అంటూ వెనుతిరుగుతాడు శ్రీను. ఇట్స్ ఓకే శ్రీను, కమ్. సార్, నెక్స్ట్ వీక్ ఫారెన్ క్లయింట్స్ పార్టీకి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఫైల్లో ఉన్నాయి. కరుణ గారు ఇది మీకు ఇవ్వమన్నారు అని అంటాడు శ్రీను. ఐ విల్ చెక్ లేటర్, అక్కడ పెట్టు అంటాడు ఆకాష్. సరే సార్, బై ది వే నువ్వు కూడా రావాలి అక్కడికి. నేనెందుకు సార్? చెప్తే కానీ రావా? వస్తాను సార్, యూ కెన్ గో అని అంటాడు. వెళ్తూ వెళ్తూ భూమిని చూసి చిన్న స్మైల్ ఇస్తాడు. భూమికి చాలా ఎంబారసింగ్గా ఉంది. సార్, నేను ఒక 2 మినిట్స్లో వస్తాను. మీ ఫ్రెండ్ హర్ట్ అయ్యాడు అని ఫీల్ అవుతున్నావా అంటాడు ఆకాష్. కొరకొరా చూస్తుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే తనకి తెలియాల్సిన విషయమే. నువ్వంతలా హర్ట్ అయ్యి ఆమ్లెట్ అయ్యింది చాలే, కానీ వెళ్ళి నాకు గ్రీన్ టీ తీసుకొనిరా అని అంటాడు ఆకాష్. సైకోగాడు నన్ను చంపడానికే పుట్టాడు అని గొనుక్కుంటూ వెళ్తుంది భూమి. డెస్క్ దగ్గరికి వచ్చిన సీను వెంటనే ఎవరికో ఫోన్ చేసి ఎంతవరకు వచ్చింది నీ పని అని కోపంగా అడుగుతాడు. వాళ్ళేదో చెప్పారు, మన ప్లాన్ వర్కౌట్ అయ్యేలాగా, వీళ్ళిద్దరికీ హనీమూన్ అయ్యేలాగా ఉంది. ప్లాన్ త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని కాల్ కట్ చేస్తాడు. భూమి, నాతో పెళ్ళి వద్దు అని వాడితో రొమాన్స్ చేస్తున్నావు కదా, చెప్తా నీ పని అని అనుకుంటూ పళ్ళు పటపటా నూరుతాడు. ఆకాష్ క్యాబిన్కి వచ్చిన కరుణ, ఆకాష్ నేను ఇంటికి వెళ్తాను, చాలా హెడేక్గా ఉంది అని అంటుంది. సరే పద, నేను హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ఇంట్లో డ్రాప్ చేస్తా,
నో ప్రాబ్లం, డాడీకి చెప్పాను. కార్ పంపించారు. ఎప్పుడొచ్చారు? దయాకర్ మామయ్య నైట్ వచ్చారు. ఈవినింగ్ వస్తాను. టేక్ కేర్. ఓకే బాయ్ అని అక్కడి నుంచి కరుణ వెళ్ళిపోతుంది. 5 మినిట్స్ తర్వాత టీతో వచ్చిన భూమి ట్రేలో 2 కప్స్ ఉండడం చూసి ఎవరికి ఇంకో కప్ అని అంటాడు. కరుణ గారికి హెడేక్గా ఉందన్నారు కదా, ఇచ్చేసి వస్తాను. నోని తన ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా అని షాకింగ్గా అడుగుతుంది. దాంట్లో అంత షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ నెక్స్ట్ వీక్కి ఫారెన్కి కావాల్సిన లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకో. ఇంటికి వెళ్ళి. నేను రాను. కమ్ అగైన్ అని ఘాటుగా వస్తుంది అతని నుంచి సౌండ్. వాయిస్కి కొంచెం జడిసిన భూమి, నాకు రావడం ఇష్టం లేదు సార్. నేను రానంటుంది భూమి. నీ పర్మిషన్ నేను అడగలేదు. దిస్ ఇస్ మై ఆర్డర్. సైకో బండ సచ్చినోడు అని లోపలే తిట్టుకొని అది నాకు అని అంటూ ఏదో చెప్పేంతలో టీ కప్ని విసిరి కొడతాడు ఆకాష్. నాకు ఎదురు సమాధానం చెప్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుగా. నిప్పులు కక్కుతున్న కళ్ళతో చెప్తాడు ఆకాష్. సారీ సార్ అని అంటూ పగిలిన పెంకుల్ని జాగ్రత్తగా తీసి అక్కడ మాప్ చేసి కిచెన్లోకి వెళ్తుంది భూమి. ఈవినింగ్ 5 o'clockకి వర్క్ అంతా కూడా ఫినిష్ చేసుకున్న ఆకాష్ భూమిని చూసి కమ్ అని అంటాడు. వెంటనే లేచి తన వెనకే వెళ్తుంది. కిందకొచ్చి కార్ తీసి ఎక్కు అంటాడు. ఎక్కడికి ఏంటి అని అడగకుండా సైలెంట్గా ఎక్కుతుంది భూమి. కార్ ఎక్కినప్పటి నుంచి విండోకే తలవాల్చేస్తుంది. కొంచెం దూరం వెళ్ళాక ఒక ఖాళీ ప్లేస్లో కార్ని ఆపుతాడు. ఫోర్స్గా భూమి చేపట్టుకొని పైకి లాక్కుంటాడు ఆకాష్. అమ్మ అని అరిచి ఆకాష్ని కరుచుకుంటుంది భూమి. ఎందుకు అంత గట్టిగా అరుస్తావు? చెవులు పోయేటట్టుగా ఉన్నాయి అని అంటాడు ఆకాష్. ఆకాష్ వైపు చూడకుండా పక్కకి ఫేస్ టర్న్ చేస్తుంది భూమి. తన పైన చున్నీని తీసి వెనుక పడేస్తాడు. వెంటనే చేతులు అడ్డం పెడుతుంది. కందగడ్డలా ఫేస్ పెడతాడు ఆకాష్. భూమికి నవ్వొస్తుంది. మళ్ళీ నవ్వితే ఎక్కువ చేస్తాడు అని లోపలే అణిచేస్తుంది ఆ నవ్వుని. చేతులు తీ అని అంటాడు. నో అంటుంది. కోపం తెప్పించకు భూమి. మీకే కోపం చిరాకు అన్నీ వస్తాయి, మాకు రావా అని అంటుంది. అయినా ఎందుకు పదే పదే నన్ను టచ్ చేస్తావు? ఎవరైనా ఇలా ఒక అమ్మాయితో బిహేవ్ చేస్తారా? నేను ఇలా అందరితో బిహేవ్ చేస్తే తప్పు, కానీ నీతో మాత్రమే చేస్తున్నాను కదా, ఎందుకంటే నువ్వు నా ప్రాపర్టీవి కాబట్టి అని తన చేతుల్ని వెనక్కి మడిచి ముందుకి పొంగుతున్న అందాలని తనివితీరా ఆస్వాదిస్తూ అమాంతంగా తన ఎద మీద వాలిపోతాడు ఆకాష్. ఒక్కసారిగా ఆమె గుండె జల్లుమంటుంది భూమికి. ఆకాష్ ప్లీజ్ అని లోగొంతుతో చెప్తుంది. తన చేతులు విడిచి గట్టిగా హక్ చేసుకుంటాడు ఆకాష్. తెలియకుండా భూమి కూడా ఆకాష్ని గట్టిగా హక్ చేసుకుంటుంది పెదాలతో. తన యవ్వనపు శిఖరాలను అభిషేకం చేస్తాడు ఆకాష్. కంట్రోల్ అవ్వడం తన వల్ల కాక ఫోర్స్గా ఆకాష్ని నెట్టేసి 2 చేతులను మొహం మీద పెట్టుకొని ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటుంది భూమి. ఏయ్ వాట్ హ్యాపెండ్ అని అంటాడు ఆకాష్. ఆన్సర్ ఇవ్వకుండా ఏడుస్తూనే ఉంటుంది. తనని థైస్ మీద కంఫర్ట్గా కూర్చోపెట్టుకొని చిన్నగా 2 చేతుల్ని తీసి ఏమైందని చాలా నెమ్మదిగా అడుగుతాడు. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇలా ఒక అబ్బాయితో పెళ్లి కాకుండా ఇలాంటి పనులు చేస్తున్న నాకు నేనే ఒక బజారుదాన్నేమో అనే మాట రాకముందే తన గొంతును పట్టుకుంటాడు ఆకాష్. ఏంటే నోరు మూసుకొని ఉన్నాను కదా అని ఏదేదో వాగుతున్నావు? నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నేను? నిన్ను వాడుకొని వదిలేస్తానని అనుకుంటున్నావా? ప్లీజ్ వదులు, నాకు ఊపిరి ఆడటం లేదని ఒక్కొక్క మాట అతి కష్టం మీద మాట్లాడుతుంది భూమి. అతనికి ఎంతలా కోపం వచ్చింది అంటే తన తెల్లని చేతి మీద పచ్చగా పైకి నరాలు కనిపిస్తూ ఉంటే గుటకలు మింగింది భూమి. తన 2 చేతులతో తనని వదులు అని బ్రతిమలాడుతూ ఇంకా తన వల్ల కాక చేతులు జోడిస్తూ అర్థించింది భూమి. కళ్ళల్లో నీళ్లు. ఆకాష్ చేతిని తడిపేస్తుంటే కోపంతో తనని పక్కన సీట్లోకి నెట్టేశాడు. ప్రాణం తిరిగి వచ్చినట్లయింది భూమికి. పక్కన వాటర్ బాటిల్లో నీళ్లు గడగడా తాగేస్తుంది. ఇంకా ఆకాష్ కోపం తగ్గాక కార్ని స్పీడ్గా స్టార్ట్ చేసి రోడ్డెక్కిస్తాడు. ఆ స్పీడ్కి ఒంట్లో వణుకు పుట్టి వెంటనే సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది. తను ఇంకా స్పీడ్ పెంచడంతో భయం వేసి ఆకాష్ ప్లీజ్ కార్ స్పీడ్ తగ్గించు, నాకు చాలా భయంగా ఉంది అంది భూమి. అయినా తన మాటలు చెవిని కూడా వేసుకోలేదు ఆకాష్. ఆకాష్ ప్లీజ్, నేను ఇంకెప్పుడు అలా మాట్లాడను, నీకు దండం పెడతాను, ప్లీజ్ స్టాప్ ద కార్ అని వేడుకుంటుంది. స్టిల్ కార్ స్పీడ్గా హైవే మీద వెళ్తుంది. ఆకాష్ ఆకాష్ అని అరుస్తూనే ఉంటుంది భూమి. నేను అలా మాట్లాడడానికి ఒక కారణం ఉంది. మా అమ్మ జీవితంలా నా జీవితం కూడా ఎక్కడ అలా అయిపోతుందో అని అన్నాను, అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదని గట్టిగా అరుస్తూ చెప్తుంది. వెంటనే కార్ సైడ్కి సడన్ బ్రేక్ వేసి ఆపుతాడు. అంత స్పీడ్కి సడన్ బ్రేక్ వేయడం వల్ల భూమి ముందుకు పడిపోతుంది అనుకుంటూ ఉండగా అమ్మ అని అరుస్తుంది. కానీ ఒక రఫ్ చెయ్యి తన తలకి తాకుతుంది. చూడబోతే ఆకాష్ తన హ్యాండ్ని భూమి తలకి పెడతాడు. తన ముందు తగలకుండా ఉండడానికి. థ్యాంక్ యూ అని అంటుంది. వెంటనే చేయి తీసేసి కార్ ఓపెన్ చేసి బయటకు వస్తాడు. పాకెట్ల నుంచి సిగార్ తీసి వెలిగించి అటు ఇటు తిరుగుతూ పఫ్ వదులుతాడు ఆకాష్. భూమి కూడా
కారులో నుంచి కిందకు దిగి ఆకాష్ దగ్గరికి వెళ్తుంది. ఆ పొగాకు తనకి దగ్గు వస్తూ ఉంటే నాకు సిగరెట్ స్మోక్ పడదు అంటుంది. మన బాబుకి ఫరక్ కూడా లేకుండా తన పని తను కానిస్తాడు. కొంచెం ధైర్యం చేసుకొని ఆకాష్ చేతిలో ఉన్న సిగరెట్ని కింద పడేస్తుంది. వెంటనే ఇంకొకటి వెలిగించబోతుంటే అది కూడా కింద పడేస్తుంది. నీకొకసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తావు? నాకు స్మోక్ పడదు, కాల్చకు అని తన మోచేతిని పట్టుకొని నా ముందు నోరు రేస్ చేస్తే ఐ విల్ కిల్ యూ డామిట్ అని తనని వెనక్కి నెట్టేస్తాడు. బ్యాలెన్స్ తప్పి కింద పడిపోవడం వల్ల మోచేయి గీసుకుంటుంది. అమ్మా అని మళ్ళీ అరుస్తుంది. తనేం చేశాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకున్న ఆకాష్ షిట్ తనని వెంటనే పైకి లేపి పక్కనే చిన్న రాయి మీద కూర్చోబెట్టి కారులో ఉన్న వాటర్ బాటిల్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని వస్తాడు. తన మోచేతిని వాటర్తో క్లీన్ చేసి కాటన్తో తుడిచి ఆయింట్మెంట్ అప్లై చేసి బ్యాండేజ్ చుడుతూ ఉంటాడు. చాలా శ్రద్ధగా ఆకాష్ చేస్తుంటే భూమి అలా చూస్తూ ఉంటుంది. తనిచ్చిన శంఖాన్ని ఇంకా తన మెడలో ఉండడం చూసి లోపల చెప్పలేనంత హ్యాపీనెస్ తనకి. బ్యాండేజ్ చుట్టేశాక భూమి వైపు చూసి ఇంకోసారి నేను చేసే పనికి అడ్డు రావద్దు. నీకు ఇష్టం లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపో. ఇలాంటి పనులు చేయకు. ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అని పైకి లేవబోతూ ఉంటే అతని కాలర్ పట్టుకొని ఫోర్స్గా లాగి తన లిప్స్తో ఆకాష్ లిప్స్ లాక్ చేస్తుంది. స్టార్ట్ చేయడం అయితే పాప స్టార్ట్ చేసింది కానీ బాబు మాత్రం ఆ ముద్దు గాఢతల పెంచి చిన్నగా తనని లిఫ్ట్ చేసి కార్ దగ్గర తీసుకుని వస్తాడు. కార్ బ్యాక్ సీట్లో భూమి దించి తన మీద చేరుతాడు. మొహం మొత్తం ముద్దులతో అభిషేకం చేస్తాడు. ఆకాష్ అని భూమి పిలిచేసరికి తన ఫేస్ చూస్తాడు. కళ్ళల నుంచి నీళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వెంటనే తన పైనుంచి లేచి కూర్చుంటాడు. నీ ప్రాబ్లం ఏంటి? అందరు అబ్బాయిల్లా నేను యూజ్ అండ్ త్రో టైప్ కాదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను పెళ్లి చేసుకునే టైప్. అయినా నువ్వు అనుకున్నట్టుగా మన మధ్య ఇప్పుడేదో జరిగిపోతుందని మాత్రం అనుకోకు. ఇవి జస్ట్ స్నాక్స్ అంతే. నీ ఇష్టం లేకుండా నేను ఎప్పటికీ ఆ పని చెయ్యనని మళ్ళీ ఆమె దగ్గరకు వస్తాడు. 2 చేతులతో తన చెస్ట్ దగ్గర పెట్టి నో అన్నట్టు చెప్తుంది. ఎంత చెప్తున్నా నువ్వు వినకపోతే నీ ఇష్టం అని వెళ్ళిపోతుంటే తన చేయి పట్టుకొని ఆపుతుంది. ఏంటన్నట్లుగా చూస్తాడు ఆమెను ఆకాష్. తన థైస్ మీద తల పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏమైంది భూమి అని మళ్ళీ అడుగుతాడు ఆకాష్. భాస్కర్ రావు గారు నా ఫాదర్ కాదని చెప్తుంది. వాళ్ళ ఫ్యామిలీ నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. నీకెందుకు చెప్తున్నానంటే నా లైఫ్లో నీకు ఇచ్చిన ప్లేస్ ఇంకెవరికీ ఇవ్వలేదు. నచ్చని అబ్బాయిని మా ఆడవాళ్ళు దగ్గరకు కూడా రానివ్వరు. అలాంటిది నువ్వు నన్ను ఏం చేసినా కూడా ఎలా టచ్ చేసినా నీకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మా అమ్మ చాలా ముద్దుగా పెంచారు. వాళ్ళు అమ్మ, నాన్న, అన్నయ్యలు. అమ్మ ఏది అని అడిగితే అది తీసుకుని వచ్చేవారంట. కానీ అమ్మ ప్రేమని మాత్రం ఒప్పుకోలేదు. కారణం మా తాతగారు అప్పటికే అమ్మకు ఒక అబ్బాయిని చూశారు. అతనికిచ్చి పెళ్లి చేయాలని బలంగా నిశ్చయించుకున్నారు. కానీ అమ్మకి ఆ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లికి ఇంకా 2 రోజులు ఉందనంగా అమ్మ తను ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోయింది. ఆ అవమానం తట్టుకోలేక మా తాతగారు గుండెపోటుతో చనిపోయారు. మా అమ్మమ్మ గారు మంచాన పడ్డారు. ఆవిడ కూడా కొన్నాళ్ళు కాలం చేశారు. ఇష్టపడ్డ అబ్బాయితో సిటీకి వచ్చిన అమ్మకి అక్కడేమీ తెలీదు. తను చెప్పినట్టుగానే అన్నీ చేసేది. కొన్ని రోజులు హాస్టల్ పెట్టేవాడంట. కొన్నిసార్లు వచ్చి ఇంటికి తీసుకుని వెళ్ళేవాడంట. కానీ అప్పుడు ఇంట్లో ఎవరు ఉండేవారు కాదు. ఇలా పెళ్లి కాకముందే అమ్మ కడుపులో నేను పడ్డాను. ఇంకా అమ్మ ఓపిక నశించి నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా అని అడిగిందంట. దానికి నాకే ఎదురు చెప్తావా అని అమ్మను అతను కొట్టేవాడంట. ఆ గొడవలు వాళ్ళని కొంచెం కొంచెంగా దూరం చేశాయి. ఎంతలా అంటే నేను పుట్టాక కూడా నన్ను చూడటానికి కూడా నాన్న రాలేనంతగా అమ్మ నాన్న కోసం చాలా రోజులే వెయిట్ చేసింది. చాలాసార్లు కాల్ చేసేది. బట్ నాన్న గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసేది కాదు. ఒకరోజు ధైర్యం చేసుకొని నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళ అమ్మని లోపలికి రానివ్వలేదు. అమ్మ చాలా ప్రాధేయపడింది కానీ లాభం లేకుండా పోయింది. వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉన్న నాన్న కోసం వెయిట్ చేసింది. ఎలా 3 రోజులు వెయిట్ చేస్తే ఒకరోజు నాన్న కారు లోపలికి వెళ్తూ అమ్మని చూశాడు. డ్రైవర్తో చెప్పి అమ్మని వెనక్ గేట్ నుంచి తీసుకుని రమ్మన్నాడు. నాన్న చూసిన ఆనందంలో అమ్మ కోపం పోయి మన పాపండి అని నన్ను నాన్న చేతికిచ్చింది. కానీ ఆయన ఇది నాకు పుట్టిందని గ్యారెంటీ ఏంటి అని అమ్మని నిలదీశాడు. అమ్మకి చాలా కోపం వచ్చి నాన్న చెంప మీద కొట్టింది. ఆ కోపంతో నాన్న అమ్మ జుట్టు పట్టుకొని బజార్ దాని నన్ను కొడతావా? ఎవరెవరితో తిరిగి వచ్చావో దీనికి బాబుని నేను కాదు అని నా దగ్గరికి తీసుకుని వచ్చి భావనకి మహారాణి అయిపోదామనా? నీలాంటి దాన్ని ఎక్కడికి పంపించాలనేది నాకు బాగా తెలుసు అని తన మనుషులకు కాల్ చేసి అమ్మని వాళ్ళకిచ్చి పంపించేశాడు. ఆయన కాళ్ళు పట్టుకొని ఏడ్చిన అమ్మ మాట వినలేదు. వాళ్ళ అమ్మని ఒక పెద్ద ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళకి అప్పచెప్పారు. అది అది అని భూమి వెక్కి వెక్కి ఏడవడం వల్ల స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆకాష్
వాటర్ బాటిల్లో నీళ్లు తన మొహం మీద చల్లి భూమి భూమి అని ఆమె బుగ్గ మీద తట్టాడు. అయినా తనకి చలనం లేదు. తనని వెనక సీట్లో అడ్జస్ట్ చేసి ముందుకొచ్చి స్పీడ్గా కార్ స్టార్ట్ చేసి హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. ఆఫ్టర్ 1 అవర్ డాక్టర్ తనెప్పుడు ఓకే కదా, కొంచెం స్ట్రెస్ అయింది, అందుకే స్పృహ తప్పిపోయింది. నౌ షీఈ్ ఓకే ఆల్ రైట్ అని అడుగుతాడు. అక్కడ డాక్టర్ అన్ని చెకప్లు చేశాక ఒత్తిడి వల్ల తన స్పృహ తప్పలేదు. మిస్టర్ ఆకాష్, షీఈ్ కన్సీవ్డ్ అని చెప్తుంది. వాట్ అని షాక్ అవుతాడు ఆకాష్. ఎస్, 9 వీక్స్ ప్రెగ్నెన్సీలో తనుంది. కరెక్ట్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల తను అన్కాన్షియస్ అయింది. ఇలా కంటిన్యూ అయితే తనకి కడుపులో ఉండే బేబీకి చాలా ప్రమాదం అని చెప్పి ఈ మెడిసిన్ వాడండి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కథ ఇంకా ఉంది. మరి భూమి ప్రెగ్నెంట్, మరి అది తన వల్లే అయిందని ఆకాష్కి నిజం తెలుస్తుందా, లేదా అప్పుడు ఆకాష్ మత్తులో లేడు కాబట్టి భూమికి కూడా ఏమీ తెలియదు కాబట్టి భూమిని అనుమానిస్తాడా? మరి నిజం తెలిసిన కరుణ ఆకాష్కి నిజం చెప్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.